హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ డార్జిలింగ్ జాహ్నవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నా. నేనైతే రెడీ అయిపోయాను. ఏంటి అంటే ఈరోజు స్పెషల్ ఎల్లమ్మ తల్లి ఫెస్టివల్ అనమాట. ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం ఇది మా ఇంట్లో. ఈ ఫెస్టివల్ చేస్తే అందరికీ మంచి జరుగుతుందనమాట. అందుకే ఇంకా ఈ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ చేసేస్తుందనమాట. అమ్మమ్మ ఈరోజు ఎల్లమ్మ తల్లి ఫెస్టివల్ చేస్తుందనమాట. తనకి మించిన భక్తురాలు ఎవ్వరు ఉండరేమో. దేవుడు అంటే అంత పిచ్చి ఆమెకి. మంచిగా రోజు తనే దీపం పెడుతుంది అనమాట. మంచి పాటలు పాడుతూ ప్రశాంతంగా తనే మంచిగా చేసుకుంటుంది అనమాట అనమాట. ఈ రోజు తను ఎలా చేస్తుందో ఏంటో మనం చూసేద్దాం. అండ్ ఇది ఎల్లమ్మ తల్లి ఫెస్టివల్ మీకు కూడా తెలుసుంటే నాకు చెప్పండి. మేమైతే ఆ ప్రాసెస్లో చేసేసుకుంటాం. చూసేద్దాం. అండ్ అక్కడికి వెళ్ళే కంటే ముందు మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మీ ఉమెన్స్ అందరూ హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనమే చూసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు అక్కడ అమ్మమ్మ చేసేస్తుంది కదా, అది చూపిస్తా. అది చూసాక మనం టెంపుల్ కూడా వెళ్ళిపోదాం, ఎల్లమ్మ టెంపుల్కి. అక్కడికి వెళ్ళి కూడా మనం బ్లెస్సింగ్స్ తీసేసుకుందాం. చూసారు కదండి, ఇది ఇలా చేస్తుంది అనమాట అమ్మమ్మ పూజ అయితే. నేను వచ్చేలోపు ఆల్రెడీ అన్ని పెట్టేసింది. కింద ముగ్గేసి దానిపైన ఒక చెంబు పెట్టి అందులో నీమాకేసి ఇంకా పక్కన దీపం, మనకు తెలిసిందే కదా ప్రాసెస్. ఒక ప్లేట్ పెట్టింది. అది ప్రసాదం కోసం అనమాట. ఈ పైన ఇట్లా మేము దేవుడిని ఇలా అరేంజ్ చేసుకుంటాం అనమాట. స్పెషల్ గా ఇంకా దేవుడి కోసం అనేసి ఇలాంటి ర్యాక్ క్రియేట్ చేసాం అనమాట. మేము చేయించుకున్నాము ఇది స్టార్టింగ్ లోనే. చూడండి ఎంత మంచిగా ఉంటుందో అసలు. ప్రతి దేవుడికి ఒక్కొక్క పూత అలంకరిస్తుంది అనమాట. చాలా ఇష్టం తనకి, ఎందుకో తెలియదు కానీ మొత్తం దేవుడు మొత్తం చూసుకుంటుంది అమ్మమ్మనే. చూడండి ఎంత బాగా పేర్చిందో అంతా. ఇక్కడ ఓం అని, అక్కడ స్వస్తిక్ అని ఇట్లా పెట్టేసుకున్నాం అనమాట మేము డిజైనింగ్ కూడా. అలా చేస్తుంది అనమాట పూజ. మిగతా ప్రాసెస్ కూడా చూసేద్దాం మనం ఏమేం చేస్తుందో. చూసారు కదండి ప్రాసెస్. అది అమ్మమ్మ అలా చేస్తుంది అనమాట పూజ డైలీ. ఇప్పుడు మేమైతే టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. టెంపుల్కి వెళ్ళాక కలుద్దాం రండి. ఇంటి దగ్గర ఉన్న ఎల్లమ్మ టెంపుల్ ఇదే అనమాట. వచ్చేసాం మేము. ఎవరు లేరు లోపల, జనాలు కూడా. మేము ఇంకా కాలు కడిగేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ అర్చన అయితే చేయించుకుంటున్నాం అనమాట మేము పంతులతోని. అండ్ ప్రసాదం కూడా ఇచ్చేసి అండ్ పూలు అట్టుకొని ఇచ్చేసి పూజ చేయమని ఇచ్చేసాం. పంతులు గారు అయితే బాగా చేశారు.
ఇంకా మా పూజ అయితే అయిపోయింది. ఇంకా టెంపుల్ నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో మంచిగా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాం అనమాట మేము. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పెద్ద భూతం ఉంది. టెంపుల్ నుంచి వచ్చాక ఇది కనిపించింది. సో మీకు కూడా చూపిస్తారండి. భూతం ఫ్రెండ్స్. సో ఇదైతే పట్టుకోవడానికి చాలా వెయిట్ ఉంది. నేనైతే తీసుకొని పట్టుకోగలిగాను. ఇంత పెద్ద కాయ మా అపార్ట్మెంట్ లో ఉన్న చెట్టుకి అయితే కాసింది. ఇది చూద్దాం రండి ఆ చెట్టుని. సో ఇక్కడ ఈ చెట్టుకి కాసింది అనమాట ఈ భూతము. సో ఇది భూతం అంటే భూతం కాదు, బాటిల్ గార్డ్ అనమాట ఇది. సో విత్తనాల కోసం ఇది తీసి పక్కన పెట్టారనమాట. సో ఇది కనిపించింది మాకు. హాయ్ ఫ్రెండ్స్, టెంపుల్ నుంచి అయితే వచ్చేసాం. సో అమ్మమ్మ చేసిన ఈ పెసరపప్పు బియ్యం పాయసం తినేస్తున్నాను అనమాట. భక్తితో చేసింది పాయసం. సో టేస్ట్ చెప్తాం. సూపర్ ఉంది. బెల్లం వేసి చేసింది. సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో దీని ప్రాసెస్ కూడా మీకు చూపించేస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. మరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.